ఏదో జరుగుతుంది అనుకుంటే ఏదో జరిగిపోయింది. మొత్తానికైతే ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. సో ఈరోజు మ్యాచ్లో అసలు రియల్ గ్యాంగ్స్టర్ ఎవరు? ఫిల్ సాల్టా, లేకుంటే విరాట్ కోహ్లీనా, లేకుంటే కృణల్ పాండ్యానా, లేకుంటే శ్రేయస్ శర్మనా? సో డిస్కస్ చేద్దాము, వీడియో మొత్తం చూడండి. సో మొత్తానికైతే ఆర్సీబీ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ని అంటే 2025లో వాళ్ళ జర్నీని విజయంతో స్టార్ట్ చేసిందనమాట. అది కూడా భారీ విజయం అనమాట. సో కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 174 రన్స్ చేసింది, 8 వికెట్స్ కోల్పోయింది 20 ఓవర్స్లో. సో నెక్స్ట్ ఆర్సీబీ జస్ట్ 3 వికెట్స్ కోల్పోయి 16.2 ఓవర్స్లోనే మ్యాచ్ గెలిచేసింది అనమాట. 177 రన్స్ చేసింది. సో ఇది అయితే ఈ మ్యాచ్ చూసాము అంటే ఫస్ట్ టాస్ గెలిచింది ఆర్సీబీ. సో చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు, చేజింగ్ తీసుకున్నారు. వాళ్ళకు చేజింగ్ వచ్చింది ఆ గ్రౌండ్లో. మనం ప్రివ్యూ వీడియోలో కూడా క్లియర్గా డిస్కస్ చేసాము, ఈ పాయింట్ హైలైట్ కూడా చేసాము. సో ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన కేకేఆర్ గురించి మాట్లాడాలి అంటే క్వింటన్ డికాక్ త్వరగా ఫెయిల్ అయిపోయాడు అనమాట. సో జోస్ హ్యాజల్వుడ్ బౌలింగ్లో ఫస్ట్ క్యాచ్ వచ్చింది, మన శ్రేయస్ శర్మ లడ్డూ క్యాచ్ వదిలిపెట్టాడు. ఇక మ్యాచ్ ఏదో జరుగుతుందో అనుకునే టైంలో మళ్ళీ వెంటనే అవుట్ అయిపోయాడు క్వింటన్ డికాక్, జస్ట్ 4 రన్స్. అయితే ఈరోజు మ్యాచ్లో నేను ఎక్స్పెక్ట్ జరిగింది అనమాట. అదేంటి అంటే సో సునీల్ నరేన్ అండ్ అజింక్య రహానే ఈ ఇద్దరు ఫెయిల్ అవుతారేమో అని చెప్పి నేను ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాను. బట్ ఈ ఇద్దరే ఆడారు, మిగతా అందరూ ఫెయిల్ అయ్యారు. ఇదే ఇక్కడ హైలైట్ పాయింట్. సో తర్వాత క్వింటన్ డికాక్ అవుట్ అయ్యాక కొంచెం స్లో అయిపోయింది కేకేఆర్. కానీ ఆ తర్వాత అజింక్య రహానే అనమాట చాలా ఫెంటాస్టిక్ స్టార్ట్ని ఇచ్చాడు కేకేఆర్కి. అంటే తను కెప్టెన్గా మాత్రమే కాకుండా, కెప్టెన్గా తను మంచి కెప్టెన్ అని తెలుసు, కానీ బ్యాట్స్మెన్గా తను ఎలా ఆడతాడో ఏంటో చెప్పి ఒక భయం అయితే ఉంది. మొత్తానికి తను ప్రూవ్ చేసుకున్నాడు. తనకున్న ఒక ఎగ్జామ్ రాసి టెస్ట్ పాస్ అయ్యాడు అనమాట. ఎస్, ఐ మీన్ గుడ్ ఫామ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. సో అజింక్య రహానే ఈరోజు మ్యాచ్లో 31 బాల్స్లో 56 రన్స్ చేశాడు. ఇక సునీల్ నరేన్ 26 బాల్స్లో 44 రన్స్. సో యాజ్ యూజువల్ తను ఎలా అయితే ఆడతాడో అలానే ఆడాడు అనమాట. స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్ అయినా తర్వాత రన్స్ చేయగలిగాడు. ఇక ఈ ముగ్గురిని అవుట్ చేసే చూసాము అంటే సునీల్ నరేన్ని రషీద్ సలాం అవుట్ చేశాడు. సో ఈరోజు రషీద్ సలాం పెద్దగా ఏం పర్ఫామ్ చేయలేదు, బౌలింగ్లో ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. అయితే అజింక్య రహానే కరెక్ట్ టైంలో అవుట్ చేశాడు కృణల్ పాండ్యా. అంటే తనని ఎందుకైతే తీసుకున్నాడు టీంలోకి, తను ఈరోజు ఫస్ట్ మ్యాచ్లోనే తను ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. మరీ ముఖ్యంగా రహానే వికెట్ కాదు, సో వెంకటేష్ అయ్యర్ వికెట్ అండ్ అలాగే రింకు సింగ్ వికెట్. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా చాలా డేంజర్ ప్లేయర్స్ అనమాట. మిడిల్ ఆర్డర్లో వస్తారు, రన్ రేట్ని పెంచుతారు. కానీ ఆ ఛాన్స్ కేకేఆర్కి ఇవ్వలేదు కృణల్ పాండ్యా. సో వెంకటేష్ అయ్యర్ని కేవలం 6 రన్స్కి అవుట్ చేశాడు. ఇక అలాగే రింకు సింగ్ని 12 రన్స్కి. సో ఈరోజు మ్యాచ్లో ఆర్సీబీకి రియల్ గ్యాంగ్స్టర్ కృణల్ పాండ్యా మాత్రమే. లేకుంటే స్కోర్ ఈజీగా 222, 230 ఈజీగా వచ్చేది. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన స్టార్ట్ ఎక్కడ, వాళ్ళు కొట్టిన స్కోర్ ఎక్కడ, ఎవరు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫస్ట్ 10 ఓవర్స్లో కేకేఆర్కి 107 రన్స్ వచ్చాయి, 2 వికెట్స్ కోల్పోయింది. తర్వాత 10 ఓవర్స్లో కేవలం 67 రన్స్, 6 వికెట్స్ కోల్పోయింది. సో దీని అంతటికీ కారణం కేవలం కృణల్ పాండ్యా మాత్రమే. ఇక తర్వాత చూసుకున్నామంటే రఘువంశీ అనమాట ట్రై చేశాడు 30 రన్స్, ఒక మంచి బ్యాటింగ్ అయితే చేశాడు. అవతల లైన్ నుంచి సపోర్ట్ దొరకలేదు. మనోడు కూడా స్టార్టింగ్లోనే ఎక్కువగా ఫైర్ అవుతూ ఉంటాడు. ఈరోజు కొంచెం స్లోగా ఆడాడు, వికెట్స్ పోయాయి కాబట్టి. ఇక నెక్స్ట్ చూసామంటే శ్రేయస్ శర్మ ఈరోజు పూర్తిగా హ్యాండ్ ఇచ్చాడు ఆర్సీబీకి. ఇక నా వల్ల కాదురా బాబు అన్నట్టే బౌలింగ్ చేశాడు. పిచ్చ కొట్టారు అందరూ. రన్ రేట్ని మెయింటైన్ చేయలేకపోయాడు, అంటే ఎకానమీని మెయింటైన్ చేయలేకపోయాడు. బట్ అట్ లాస్ట్ తను చేసిన ఒక మంచి పని అంటే రసెల్ని అవుట్ చేయడం. సో ఒకవేళ రసెల్ ఉన్నా సరే ఈజీగా 200ని టచ్ చేసేవాళ్ళు. సో రసెల్ని కేవలం 4 రన్స్కి అవుట్ చేశాడు. ఇక తర్వాత అయిపోయిందనమాట వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్. సో ఇక తర్వాత వచ్చిన హర్షిత్ రాణా 5 రన్స్, స్పెన్సర్ జాన్సన్ 1 రన్ను. సో మొత్తానికైతే రమన్దీప్ సింగ్ 6 రన్స్. సో చాలా తక్కువ స్కోర్కి వాళ్ళను కట్టడి చేశారనమాట. ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ ఆర్సీబీ టీం బ్యాటింగ్ వచ్చింది విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ అనమాట. సో ఫిల్ సాల్ట్ గురించి మనకన్నా బాగా కేకేఆర్ టీంకి తెలుసు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకే కదా ఆడింది. ఫెంటాస్టిక్ స్టార్ట్ని ఇచ్చాడు. ఆర్సీబీ టీంకి మాత్రమే కాదు, తనకు కూడా ఒక మంచి స్టార్ట్ని ఇచ్చుకున్నాడు ఈ టోర్నమెంట్లో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తను ఫామ్లో లేడని అందరూ అనుకున్నాం, మనం కూడా అనుకున్నాము. సో మొత్తానికైతే తను 56 రన్స్ కొట్టాడు 31 బాల్స్లో. అయితే వరుణ్ చక్రవర్తి భయ్య ఈ మధ్య కాలంలో మన ఇండియాకి ఆడాడు, ఎలాంటి ఫామ్లో ఉన్నాడు. మన ఇండియన్ బౌలర్ ఎంతైనా ఒక జాలు ఉంటుంది, అతని పైన ఒక ఓవర్లో కొట్టాడు, మామూలు కొట్టుడు కాదు. బేసిక్గా ఫిల్ సాల్ట్ని కంట్రోల్ చేస్తే ఆ పవర్ ప్లేలోనే అవుట్ చేసేయాలి, లేదా ఇక ఆ పవర్ ప్లే మొత్తం ఆడుతూనే ఉంటాడు. పవర్ ప్లే తర్వాత తనే అవుట్ అయిపోతాడు. కానీ ఆ గ్యాప్లోనే డ్యామేజ్ చేస్తాడు, భయంకరమైన డ్యామేజ్ కాదు, 60, 50, 70 రన్స్ కొట్టి వెళ్ళిపోతాడు అనమాట. సో ఈరోజు పవర్ ప్లేలో 80 రన్స్ కొట్టింది ఆర్సీబీ. అందులో ఆల్మోస్ట్ ఆల్ ఫిల్ సాల్ట్ కొట్టినవి ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది విరాట్ కోహ్లీ గురించి. ఏం చెప్పాల్సి మనం విరాట్ కోహ్లీ గురించి, వామ్మో మామూలు బ్యాటింగ్ కాదు. అంటే ఈరోజు బ్యాటింగ్ గురించి మాట్లాడట్లేదు, ఓవర్గా టోర్నమెంట్ బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నాను.
4 టీమ్స్ పైన 1000 రన్స్ని కంప్లీట్ చేశాడు. అంటే ఈరోజు కేకేఆర్ పైన 1000 రన్స్ని కంప్లీట్ చేయడంతో తను టోటల్గా 4 టీమ్స్ పైన 1000 రన్స్ కంప్లీట్ చేసిన బ్యాట్స్మెన్ అయిపోయాడు అనమాట. ఫెంటాస్టిక్ బ్యాటింగ్ అయితే మనం విరాట్ కోహ్లీ దగ్గర నుంచి చూసాము. సో ఢిల్లీ క్యాపిటల్స్, పీబీకేఎస్, సిఎస్కే, కేకేఆర్ ఈ 4 టీమ్స్ పైన తను చేశాడనమాట. ఇక ఈరోజు మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా చాలా మంచి రన్స్ చేశాడు. టీంకి అవసరమైన రన్స్ తను కూడా ఆల్రెడీ తను మంచి ఫామ్లో ఉన్న మనం చూసాము. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా 59 రన్స్ చేశాడు 36 బాల్స్లో. అయితే ఈరోజు మ్యాచ్లో మనం చూసామంటే దేవదత్ పడికల్ అనమాట 10 balls 10 runs అవుట్ అయ్యాడు. అయితే మనం ఫస్ట్ మ్యాచ్లోనే తనను జడ్జ్ చేయకూడదు, అది తప్పు అవుతుంది అనమాట. బట్ నాకున్న డౌట్ ఏంటి అంటే భారీ స్కోర్లు చేసేటప్పుడు లేకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు రన్ రేట్ని తను మెయింటైన్ చేయగలుగుతాడు. ఎందుకంటే తను బేసిక్గా ఓపెనింగ్ ఆడాడు ఆర్సీబీకి కూడా. ఆ తర్వాతే తన పతనం స్టార్ట్ అయింది, టీం మారిపోయాడు అనమాట. సో అప్పటి నుంచి తనకు ఓపెనింగ్ ఛాన్స్ రావట్లేదు, అది తనను బాగా ఇబ్బంది పెడుతుంది. సో ఓపెనింగ్లో తను ఏం చేసేవాడు అంటే ఆ పవర్ ప్లేని యూజ్ చేసుకొని రన్స్ చేసేవాడు. సో మరి ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తుందో చూడాలి నెక్స్ట్ టోర్నమెంట్స్. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ వచ్చాడే టీంలో కొంచెం చేంజెస్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక నెక్స్ట్ రజత్ పటిదార్. సో 34 runs కొట్టాడు అనమాట 16 balls-లోనే 212 స్ట్రైక్ రేట్తో. తను కూడా మంచి ఫామ్లో అయితే కనిపిస్తున్నాడు. యాజ్ ఏ కెప్టెన్గా కూడా ఈరోజు బౌలింగ్ చేంజెస్ కానీ అవన్నీ కూడా బాగానే చేశాడనమాట. ఇక లియామ్ లివింగ్స్టన్ చూసామంటే 5 balls 15 లాస్ట్లో వచ్చాడు. సో మొత్తానికైతే ఆర్సీబీ క్లీన్ విక్టరీ సాధించింది, చాలా కంఫర్టబుల్ విక్టరీ అనమాట. సో మరి కేకేఆర్ బౌలింగ్ ఏమన్నా చేశారా అంటే నో, అసలు ఎవ్వరూ ఆర్సీబీ వాళ్ళని ఆపలేకపోయారు అనమాట. ముఖ్యంగా వైభవ్ అరోరా అయితే మామూలుగా కాదు, 14 runs per over కొట్టించేసుకున్నాడు. ఇక స్పెన్సర్ జాన్సన్ కూడా ఏమి ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా, వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంది. బట్ ఎస్, జడ్జ్ చేయకూడదు ఫస్ట్ మ్యాచ్కే, చూద్దాం ఏమైనా జరగచ్చు. ఇక వరుణ్ చక్రవర్తి కూడా ఈరోజు ఏం చేయలేకపోయాడు. సునీల్ నరేన్ ఒకటే 4 overs 27. సో మనోడు మినిమం గ్యారంటీ బౌలర్ అనమాట, ఆ 6 runs దాటించాడు. సో హర్షిత్ రాణా 3 overs 32. ఎవ్వరు కూడా ఆర్సీబీని కంట్రోల్ చేయలేకపోయారు. ఈ విధంగా మ్యాచ్ జరిగిందనమాట. సో పాయింట్స్ టేబుల్లో మొత్తానికైతే ఒక అడుగు ముందుకేసేసింది ఫస్ట్లోనే ఆర్సీబీ. మరి ఆర్సీబీ పర్ఫార్మెన్స్తో, విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్, ఫిల్ సాల్ట్, కృణల్ పాండ్యా వీళ్ళందరి పర్ఫార్మెన్స్తో మీరు ఎలా ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే భువనేశ్వర్ కుమార్ గురించి ఒక అప్డేట్ ఇవ్వాలి. సో తనకు ఫీవర్ ఉందంట. సో ఆ ఫీవర్ వల్ల తను మ్యాచ్కి అందుబాటులో లేడు. సో నెక్స్ట్ మ్యాచ్కి మేబీ ఆ ఫీవర్ తగ్గితే మరి వస్తాడేమో, చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళ డెసిషన్స్ ఎలా ఉంటే మనకు చెప్పలేం కదా ముందుగానే. సో ఇదనమాట పరిస్థితి. ఇక నెక్స్ట్ మరి కేకేఆర్ ఎందుకు ఓడిపోయింది ఈ మ్యాచ్లో, అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అనమాట. బేసిక్గా వాళ్ళు ఓడిపోవడానికి కారణం వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్, బౌలింగ్ డిపార్ట్మెంట్ కాదు. సో కోల్కతా పిచ్ బ్యాటింగ్ పిచ్ అని తెలుసు. సో బట్ వాళ్ళు ఆ ఇద్దరంటే ముగ్గురు అనుకోండి, మొత్తం రఘువంశీ, రహానే అండ్ అలాగే సునీల్ నరేన్, ఆ ముగ్గురు తప్ప ఎవరు పర్ఫామ్ చేయలేదు. అదే వాళ్ళని దెబ్బతీసింది, అంతే తప్పితే ఇక్కడ ఏమేమి ఆర్సీబీ పెద్ద మ్యాజిక్ ఏం చేయలేదన్నమాట. వీళ్ళు సరిగ్గా ఆడకుండా ఆర్సీబీకి చాలా ఈజీగా విక్టరీ ఇచ్చారు. ఒకవేళ వీళ్ళు బాగా ఆడి ఉంటే ఆర్సీబీ కష్టపడి గెలవడమో లేకుంటే టఫ్ ఫైట్ జరగడమో ఏదో ఒకటి జరిగేదన్నమాట. సో ఎందుకంటే బ్యాట్స్మెన్స్ అందరూ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి ఒక్క మ్యాచ్కి మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు కాబట్టి చూద్దాం, ఇంకొక మ్యాచ్, ఇంకో 2 మ్యాచ్లు చూద్దాం ఎవరి దగ్గర తప్పు ఉంది అంటే మనకు అర్థమైపోతుంది అనమాట. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.